శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ డీఎస్పీ ఆఫీస్కు వచ్చిన ఎస్పీ రత్నను వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ కలిశారు. ఇటీవల దారుణ హత్యకు గురైన వైఎస్ఆర్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబ సభ్యులతో కలిసి ఎస్పీని కలిశారు ఉషశ్రీ చరణ్. కురుబ లింగమయ్య హత్య కేసును నిష్పక్షపాతంగా విచారణ చేయాలని విజ్ఞప్తి చేశారు. అంటే ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ కూడా చెప్పడం ఏంటంటే, మేము ఏదైతే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ హాస్పిటల్లో ఇచ్చినామో అది మళ్ళీ పోలీసు వాళ్ళు పెట్టిన ఎఫ్ఐఆర్ రెండు కూడా టాలీ కావడం లేదు. సో వాళ్ళు వచ్చి పోలీసులు కూడా ఫేర్గా ఎంక్వైరీ చేయలేదు. మేమేదైతే అంటే ఈ పిల్లవాడు ఉన్నాడు కదా, ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ కూడా సరిగా రికార్డ్ చేయలేదు. మాకు ఫేర్గా ఎంక్వైరీ కావాలి. ఎవరైతే నిందితులు ఉన్నారో అంటే మేము 3-4 పేరు చెప్పినా కూడా ఎఫ్ఐఆర్లో కేవలం 2 పేర్లే మాత్రం పెట్టడం జరిగింది అని రామంజీ నక్క చెప్పడం. కాబట్టి ఈరోజు ఎస్పీ గారి దగ్గరికి వచ్చి మాకు న్యాయం కావాలి. సో ఎక్కడ కూడా ఎవరు ఎంత ప్రెషర్స్ పెట్టినా పోలీస్ యంత్రాంగం కానీ అదేవిధంగా ఏ పాలిటీషియన్స్ కూడా ఎంత ప్రెషర్స్ పెట్టినా కూడా ప్రెషర్స్కు మీరు ఎక్కడ కూడా లొంగి మనకు అన్యాయం చేయొద్దండి అని రిప్రజెంటేషన్ అయితే జిల్లా ఎస్పీ గారికి ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఐకాన్. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక ఐకాన్. ఆయన అభిమానము, ఆయన అపోజిషన్లో ఉన్నాడు. ఆయన అభిమానం ఎలా ఉంటుంది అంటే, నిజంగా ఆయన అభిమానం చూసి ఈ జిల్లా పాలిటీషియన్స్ కానీ అదేవిధంగా రూలింగ్ పార్టీలో ఉండేవాళ్ళు, కూటమిలో ఉండేవాళ్ళందరూ భయపడుతున్నారు. ఎందుకంటే ఇప్పటికీ వాళ్ళకి బాగా ఇంటెలిజెన్స్ మెసేజ్ అయితే పోయింది, జిల్లా మొత్తం అక్కడ ఉండబోతుంది అని. సో భయపడి ఏది సర్కస్ చేయాలో అవన్నీ చేసుకుంటున్నారు. ఏమి జరిగినా కూడా రోజు రోజుకి ప్రతి మహిళలో కూడా, ప్రతి రైతులో కూడా, ప్రతి స్టూడెంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండింటే నిజంగా మనకి ఎంత మంచిది జరిగేది అనే ఒక వాయిస్ అయితే బాగా